హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, పోకో నుంచి రీసెంట్గా పోకో M5 మోడల్ని అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అండ్ అలాగే ఈ మొబైల్ గురించి నేను పూర్తిగా రివ్యూ కూడా చేశాను. మీరు చూడకపోతే ఆ రివ్యూ కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న క్లారిటీ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. పైన ఐకార్డ్లో అయితే నేను పిన్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఈ దసరా సేల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇందులో మనకి ఒప్పో నుంచి మంచి డీల్స్ అనేవి రివీల్ అయినాయి. ఈ వీడియో కూడా మీకు పైన ఐకార్డ్లో పిన్ చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇటువంటి డీల్స్ని మీరు మిస్ అవ్వకండి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తున్న కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. అండ్ అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేసేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, పోకో M5 బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అలాగే మనకి బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్ హైలైటింగ్ ఫీచర్స్ అంతా మనకి బాక్స్ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు, కనిపిస్తుంది కదా. అలాగే నేను అన్బాక్సింగ్ చేస్తుంది బేస్ మోడల్ 4GB RAM 64GB ROM అండ్ ఎల్లో కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఫటాఫట్ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి పోకో అని లోగోతో మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఓపెన్ చేసిన వెంటనే సిమ్ ఎజెక్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇచ్చారు, ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పౌచ్ క్లియర్ కేస్ని అయితే వీళ్ళు క్లిస్టర్ క్లియర్ కేస్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు మొబైల్తో పాటు. అండ్ మొబైల్ కనిపిస్తుంది, మొబైల్ని పక్కన పెట్టేసేద్దాం. బాక్స్ లోపల ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. అండ్ 22 వాట్ పవర్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది, కానీ మనకి మొబైల్ 18 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ టైప్ సి కేబుల్ని కూడా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేశారు. టోటల్గా బాక్స్లో ఛార్జ్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. అండ్ మొబైల్ ఓవరాల్గా ఒకసారి కవర్ ఓపెన్ చేసి మొబైల్ని ఓవర్లుక్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మొబైల్ అయితే పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కెమెరా వాటికి మనకి గ్లాస్ బాడీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పోకో అని అయితే రాసి ఉంది. చాలా బాగుంది. కింద మొత్తం మనకి లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్గా కూడా వర్క్ చేస్తుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా మనకి ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేసి డ్యూయల్ సిమ్మా కాదా అన్నది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి డబల్ సిమ్తో మెమరీ కార్డ్ ఆప్షన్, అంటే ట్రిపుల్ సిమ్ థాట్లో అయితే ఈ మోడల్ వస్తుంది. అంటే మీరు మెమరీ కార్డ్ని యూజ్ చేసి 1 TB వరకు స్టోరేజ్ని కూడా పెంచుకోవచ్చు. అలాగే మనకి బాటంలో స్పీకర్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ మైక్ అయితే బాటంలో ఉంది. అండ్ టాప్లో వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ని అయితే టాప్లో ప్రొవైడ్ చేశారు. మొబైల్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఒకసారి ఆన్ చేద్దాం. మొబైల్ని ఆన్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో అయితే ఒకసారి కలుస్తాను. ఫ్రెండ్స్, పోకో M5 హోమ్ స్క్రీన్లో అయితే మనం ఉన్నాము. అండ్ మనకి రైట్ సైడ్ మెనూ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నోటిఫికేషన్ బార్ ఉంది. మనకి MIUI కాబట్టి ఈ టైప్ ఆఫ్ వర్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ టచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. చాలా బాగుంది. కాకపోతే బ్లోట్వేర్ కూడా చాలా ఎక్కువ అయితే ఇన్స్టాల్ అయి ఉంది. అండ్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా ఉంది. మీకు అనవసరమైన యాప్స్ని అయితే ఏమైనా ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, MIUI 13 మీద రన్ అవుతుంది. మనకి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కదా. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 20GB దాకా పోతుంది. అండ్ Android 12 మీద రన్ అవుతుంది మొబైల్ మనకి. అలాగే ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ర్యామ్ ఎక్స్పాన్షన్ మనకి 4+1, అంటే మనకి తర్వాత మీ యూసేజ్ని బట్టి మీకు ఎక్స్పాన్షన్ అనేది మీకు ఎక్కువ అనేది అవుతుంది. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చారు, 90 Hz ఆర్ 60 Hz. ఇవి మీ యూసేజ్ని బట్టి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆటోమేటిక్ అయితే ఇవ్వలేదు, మీ యూసేజ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మంచి ఆప్షన్. టచ్ అయితే చాలా బాగుంది, డిస్ప్లే కూడా చాలా బ్రైట్ ఉంది. అండ్ ఓవరాల్గా మొబైల్ అవుట్లుక్ అయితే
నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మొబైల్ పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. అండ్ పౌచ్ లేకుండా వాడితేనే మొబైల్ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. నా డిసిషన్ అనేది పౌచ్ అనేది మీరు వేయకుండానే ఈ మొబైల్ని వాడండి. అలాగే ఇటువంటి వీడియోస్ మీకోసం నేను మరిన్ని చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.